శ్రీమాత్రే నమః. శ్రీ తిరుమల దుర్గాదేవి నమః. ఫిబ్రవరి 1వ తారీఖు నుంచి 2020 ఫిబ్రవరి 1వ తారీఖు నుంచి 15వ తారీఖు లోపు మేనరాశి యొక్క ఫలితాలు చూద్దాం. మేనరాశి వారికి భూమి అమ్మడాలు కొనుగోలు అనుకూలమైన ఫలితాలు ఉంటాయి. క్రమక్రమాల్లో క్రమం అంటే అమ్మడం కొనుగోలులో మంచి ఫలితాలు పాటు డెవలప్మెంట్ ఉండడానికి అవకాశం ఉంది. మీరు ఎవరికి అమ్మిన దానికి తక్కువగా ఉన్నా కూడా ఇప్పుడు డెవలప్మెంట్ ఉండే అవకాశం ఉంది. ఆదాయం అనేది పెరుగుతుంది. ఆదాయ విషయంలో అనుకూలమైన ఫలితాలు ఉంటాయని చెప్పుకోవచ్చు. వారికి అనారోగ్య సూచనలు అయితే పెద్దగా ఏమి లేవండి. కాబట్టి మీనరాశి వారికి మంచి కాలం. భోగ భాగ్యాలు ఎక్కువ పొందుతారు. అంటే భాగ్యాలు సంపాదన అంతా కూడా ఉసపడుతుంది. భోగ భాగ్యాలు పొందుతారు. ఫిబ్రవరి 3వ తారీఖు నుంచి మీనరాశి వారు ఏది పట్టుకుంటుంది కొంచెం బంగార కాలము అంటే మంచి కాలం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే వారికి ఇప్పుడు దాకా కూడా పట్టుకునేది ఏదైతే ఇబ్బంది కలిగిస్తుందో ఈ టైంలో మంచి కాలము, మంచి అనుకూలమైన కాలం అని చెప్పవచ్చు. మీనరాశి వారికి ప్రేమ ప్రియులకు అనుకూలమైన కాలం. ప్రేమ వివాహాలు అవడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. మీకు అంటే మీరు లవర్స్ కానీ లేని వారికి మాత్రం ఇప్పుడున్న పిల్లల్లో ఎవరో ఒకరు మాత్రం కొత్త వాటితో అటాచ్మెంట్ ఎక్కువ అవుతుంది. అంటే కొత్త వాళ్ళు మీ లైఫ్ లోకి వచ్చే అవకాశాలు కూడా ఈ మీనరాశి వారికి ఈ టైంలో ఎక్కువ ఉండే అవకాశం కలిగి ఉంటారు అని చెప్పుకోవచ్చు. తర్వాత ఇందాక చెప్పినట్టు బంధుమిత్రుల ద్వారా శుభవార్తలు వింటారు. అంటే వాళ్ళ దగ్గర నుంచి మంచి ఫలితాలతో పాటు మంచి అనుకూలమైన ఫలితాలు వినే అవకాశాలు కలిగి ఉంటారు. వాళ్ళ దగ్గర నుంచి మంచి వార్తలు వినే అవకాశం కలిగి ఉంటారు. ధనాన్ని మీ చేతికి అన్న ధనం ఇప్పుడు అందుతుంది. అంటే ఇన్నాళ్ళు కూడా ధనం అందకుండా ఇబ్బంది కలిగిస్తుంది ఏదైతే ఉందో అది అందుతుందని చెప్పొచ్చు. తర్వాత విద్యార్థులకి అధిక శ్రమ ఎక్కువ ఉంటుంది. అంటే విద్యార్థులు ఎక్కువగా కష్టపడాల్సి వస్తుంది. కష్టపడినా కూడా తర్వాత ఫలితాలు అయితే భారీ ఉంటుంది. కొంచెం కష్టపడే అవకాశం ఎక్కువ ఉంటుంది కాబట్టి కొంచెం జాగ్రత్తగానే, అధిక శ్రమ ఎక్కువ ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా చేసుకోండి. తర్వాత స్త్రీలకు సంబంధించినంత వరకు కూడా వివాహం కాని వారికి వివాహ ప్రయత్నాలు, భార్యాభర్తలు మాత్రం మంచి సభ్యంగా ఉంటారు. దూర ప్రాంతాలకు టూర్ వేయడం, దూర ప్రాంతాలకు వెళ్ళడం ఇలాంటి ఎక్కువ ఉండే అవకాశాన్ని కలిగి ఉంటారు. భార్యాభర్తలు ఒకరంటే ఒకరు విడిపోని సిచ్యువేషన్ ఎక్కువ ఉండే అవకాశం కలిగి ఉంటారు. భార్యాభర్తల విషయంలో అనుకూలమైన కాలం అని చెప్పవచ్చు. అలాగే సంతానం కలిగిన వారికి సంతాన పరంగా ఇప్పుడున్న పీరియడ్లో అంటే ఫిబ్రవరి నుంచి సంతానం కలిగే అవకాశాలు కలిగి ఉంటారు. సంతాన విషయంలో కూడా అనుకూలమైన ఫలితాలు ఉంటాయి. మీరు సొంత ఇల్లు కట్టుకోలేదా? సొంత ఇల్లు కూడా అవకాశం ఎక్కువ ఉన్న పీరియడ్ అయితే ఇది. తర్వాత మాతృ సొంతం ఎక్కువ ఉంటుంది. తల్లితో ఆనందంగా పొందుతారు. తల్లిదండ్రులతో ఆనందంగా ఉండే అవకాశం కలిగి ఉంటారు. తల్లిదండ్రులతో జీవించడం కూడా హ్యాపీగా ఉండే అవకాశం కలిగి ఉంటారని చెప్పుకోవచ్చు. తర్వాత మీనరాశి వారికి మంచి ఫలితాలతో పాటు స్థిరాస్తులు, చరాస్తులు అంటే ఇందాక చెప్పినట్టు స్థిరాస్తులు కొనుగోలుకి అవకాశం ఉన్నా కూడా వాహనము, బండి, కారు ఇలాంటివి కొనుక్కునే అవకాశం ఉంది. అలాంటి విషయాల్లో కూడా డెవలప్మెంట్ ఉండే అవకాశం కలిగి ఉంటారు. చరాస్తులు కూడా ఎక్కువగా ఉండే అవకాశం కలిగి ఉంటారు. అంటే చరాస్తులు అంటే ఏదన్నా వాహనాలు కొనుక్కునే అవకాశం కానీ కొంచెం మీరు అనుకున్నంత కోరికలతో ఉన్నదాన్ని ఏదైతే ఉందో ఆ కోరికలు తీర్చుకునే అవకాశం కూడా మీనరాశి వారికి ఈ టైంలో ఎక్కువ ఉందని చెప్పొచ్చు. 8వ తారీఖు 10వ తారీఖు కొంచెం అనుకూలమైన కాలం కాదు. కాబట్టి ఆ టైంలో జాగ్రత్తగా ఉండండి. ఆ టైంలో ఏ ప్రయత్నం చేసుకున్నా కూడా కొంచెం కష్టమయ్యే అవకాశం ఎక్కువ ఉంది. కాబట్టి ఆ టైంలో జాగ్రత్తగా ఉండండి. తర్వాత మీ మీద అభిమానం చూపించే వాళ్ళు ఎవరా, ఇబ్బంది పెట్టిన వాళ్ళు ఎవరా అని కూడా ఈ కాలంలో తెలిసిపోతుంది. ఈ టైంలో మీకు అనుకూలంగా ఉండేవాళ్ళు, నెగిటివ్ ఉండేవాళ్ళు మాత్రం బయటకు వస్తారని చెప్పుకోవచ్చు. తర్వాత ఏ ప్రయత్నం చేసినా కూడా ఇబ్బంది కలిగిస్తున్న వారు ఎవరైతే ఉన్నారో ఆ ప్రయత్నాల్లో ఇబ్బంది లేకుండా తొలగిపోవడానికి అవకాశం కలిగి ఉంటారని చెప్పుకోవచ్చు. తర్వాత మీనరాశి వారు ఇప్పుడు దాకా కూడా కార్యరూపంగా ఇబ్బంది కలిగిస్తుంది ఏదైతే ఉందో ఆ ఇబ్బందిని తొలగిపోతూ సక్సెస్ అయ్యే అవకాశం కూడా కలిగి ఉంటారని ఇందాక చెప్పినట్టు ఇప్పుడు బాగుండే అవకాశం కలిగి ఉంటారు. మీరు ఎక్కువగా సాయభావని, దక్షిణామూర్తిని ఎక్కువ చేసుకుంటే మంచి అనుకూలమైన ఫలితాలు ఉంటాయి, డెవలప్మెంట్ ఉంటాయని చెప్పుకోవచ్చు.